మిడిల్ ఈస్ట్లో మొదలైన వార్ చూస్తుండగానే నెల రోజులు దాటిపోయింది. దీనివల్ల డైరెక్ట్గా ఎఫెక్ట్ అయింది మాత్రం మన భారతదేశమే. ఇరాన్, దాని చుట్టుపక్కల దేశాల మధ్య జరుగుతున్న ఈ గొడవల వల్ల గ్లోబల్ సప్లై చైన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎర్ర సముద్రంలో జరుగుతున్న దాడుల వల్ల కార్గో షిప్స్ అన్నీ వేరే రూట్లో తిరగాల్సి వస్తుంది. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. మన దేశంలో పెద్ద క్రూడ్ ఆయిల్, గ్యాస్ షార్టేజ్ వస్తుందేమో అని పెద్ద పెద్ద ఎకనామిస్టులు కూడా ఫుల్ టెన్షన్ పడిపోయారు. అటు ఇండస్ట్రీల నుండి ఇటు సామాన్యుడి కిచెన్ దాకా ఎక్కడ చూసినా గ్యాస్ ప్రాబ్లమ్స్ తప్పవేమో అన్న భయం అందరినీ వణికించింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతే మొత్తం ఎకానమీ స్లో అవుతుంది అన్న రేంజ్లో డిస్కషన్స్ మొదలయ్యాయి. కానీ సరిగ్గా ఇలాంటి టైంలోనే ప్రపంచంలో ఇంకో వైపు నుండి వచ్చిన ఒక అనౌన్స్మెంట్ రాత్రికి రాత్రే సీన్ మొత్తం చేంజ్ చేసేసింది. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మన భారత్ను ఒక హీరోలాగా నిలబెట్టింది. అదేంటంటే సౌత్ అమెరికాలో చాలా ఇంపార్టెంట్ కంట్రీ అయిన అర్జెంటీనా డైరెక్ట్గా మన భారత్కు తన ఫుల్ సపోర్ట్ అనౌన్స్ చేసింది. వాళ్ళు ఇచ్చిన ఆఫర్ చూసి మన వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇక మిడిల్ ఈస్ట్లో వార్ ఎంత ముదిరినా సరే మన భారత్కు ఎలాంటి గ్యాస్, ఆయిల్ ప్రాబ్లమ్స్ రావు అని క్లియర్గా అర్థమైపోయింది. అర్జెంటీనా ఇచ్చిన ఈ ఓపెన్ సపోర్ట్ చూసి ఇటు అమెరికా, అటు ఇరాన్ రెండు దేశాలకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ వార్ వల్ల భారత్ గ్యాస్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయింది కదా అని వాళ్ళు ఫీల్ అయ్యే లోపే సడన్గా వీళ్లకు ఈ కొత్త రూట్ ఎలా దొరికింది అని వాళ్లకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఈ డీల్ చూసి అమెరికా, గల్ఫ్ కంట్రీస్ ఎందుకు జెలస్గా ఫీల్ అవుతున్నాయి? మన బిగ్గెస్ట్ వీక్నెస్ను అర్జెంటీనా మన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్గా ఎలా మార్చేసింది అనేది తెలియాలంటే మనం కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. మన దేశం ఎనర్జీ నీడ్స్ కోసం బయట దేశాల మీద చాలా ఎక్కువ డిపెండ్ అవుతుంది. యాక్చువల్గా మన దేశానికి కావాల్సిన కుకింగ్ గ్యాస్లో 60%, అలాగే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో 50% బయట కంట్రీస్ నుండే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పటిదాకా మనం ఎక్కువగా ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ కంట్రీస్ మీదే డిపెండ్ అయ్యాం. కానీ ఈ వార్ వల్ల ఆ రూట్స్ అన్నీ డేంజర్లో పడ్డాయి. ఇక మన బడ్జెట్ తారుమారు అవుతుందని, ఫ్యాక్టరీలు ఆగిపోతాయని అందరూ అనుకుంటున్న టైంలో అర్జెంటీనా అంబాసిడర్ మరియానో అగస్టిన్ కౌసినో ఇచ్చిన స్టేట్మెంట్ గ్లోబల్ మార్కెట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచం మొత్తం వాడుకున్న తరగనంత గ్యాస్ రిజర్వ్స్ మా దగ్గర ఉన్నాయని, భారత్కు ఎంత కావాలంటే అంత గ్యాస్ ఇవ్వడానికి మేము 100% రెడీ అని అర్జెంటీనా ఓపెన్గా చెప్పేసింది. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే నిజంగానే ఖతార్ ప్లేస్ను అర్జెంటీనా రీప్లేస్ చేయగలదా అని. దీనికోసం మనం కొంచెం డేటా చూడాలి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం అర్జెంటీనాలో ఏకంగా 458 బిలియన్ క్యూబిక్ మీటర్ల న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇది కేవలం బయటకు తెలిసిన నెంబర్ మాత్రమే. వాళ్ళ భూమి లోపల ఇంతకు మించి పెద్ద ట్రెజర్ ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వాకా మోయార్టా అనే ఒక ప్లేస్ ఉంది. దీన్ని ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ షేల్ గ్యాస్ రిజర్వ్గా చెప్తారు. అక్కడి నుండి గ్యాస్ బయటకు తీయడం స్టార్ట్ చేస్తే కొన్ని దశాబ్దాల పాటు ఎనర్జీకి కొదవే ఉండదు. మన భారత్ ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారే ప్రాసెస్లో ఉందని, ఆ గ్రోత్ కంటిన్యూ అవ్వాలంటే మనకు అన్లిమిటెడ్ ఎనర్జీ కావాలని అర్జెంటీనా అంబాసిడర్ చాలా ప్రౌడ్గా చెప్పారు. గ్లోబల్ సౌత్లో భారత్ను తమ బెస్ట్ పార్ట్నర్గా వాళ్ళు డైరెక్ట్గా చెప్పేశారు. ఈ రిలేషన్షిప్ ఏదో పేపర్లకే లిమిట్ కాలేదు. గత ఏడాది నుండి చాలా సైలెంట్గా అమలవుతున్న ఒక మాస్టర్ ప్లాన్ ఇది. కరెక్ట్గా ఈ వార్ టైంలో ఆ ప్లాన్ బయటపడింది. మన భారత్ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇకపై మన ఎనర్జీ కోసం 1-2 దేశాల మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ లేదు అని తేల్చి చెప్పారు. మన దేశం ఇప్పుడు దాదాపు 40కి పైగా దేశాలతో కలిసి ఒక ఎనర్జీ కారిడార్ను సెటప్ చేస్తుంది. ఈ ప్లాన్కి అర్జెంటీనా ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడింది. ఒక్కసారి ఊహించుకోండి, వారు వల్ల సప్లై ఆగిపోయి ప్రపంచమంతా టెన్షన్ పడుతుంటే మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు, అర్జెంటీనా నేషనల్ గ్యాస్ అండ్ ఆయిల్ కంపెనీ ప్రెసిడెంట్ గారు సైలెంట్గా చాలాసార్లు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్లో అర్జెంటీనా అఫీషియల్స్ 2 సార్లు మన దేశానికి వచ్చి పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఇవి కేవలం క్యాజువల్ మీటింగ్స్ కావు. ఇరాన్ వార్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే మనకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా మారే ఒక మెగా ప్లాన్కి అప్పుడే బేస్ వేశారు. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అర్జెంటీనా అంటే ఎక్కడో చాలా దూరం కదా, అక్కడి నుండి గ్యాస్ తీసుకురావడం అసలు పాసిబుల్ అవుతుందా అని.
ఇక్కడే మన వాళ్ళు అసలైన గేమ్ ప్లే చేశారు. మన దేశంలోని పెద్ద పెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు ఇప్పుడు అక్కడే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి గ్యాస్ బయటకు తీయడానికి ప్లాన్ చేస్తున్నాయి. అంటే వేరే వాళ్ళ దగ్గర కొనుక్కునే బదులు మనమే సొంతగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టు అనమాట. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మధ్యలో బ్రోకర్స్ లేదా మిడిల్ మెన్ ఎగిరిపోతారు. రేపు ఇరాన్లో కాదు కదా, ఇంకెక్కడ గొడవలు జరిగినా మన సప్లై చైన్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అర్జెంటీనా ఇలా ఆఫర్ ఇవ్వగానే అటు అమెరికాకి ఇటు చైనాకి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఆ రెండు దేశాలు కూడా అర్జెంటీనా రిసోర్సెస్ మీద ఎప్పటి నుండో ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం చైనాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటారా, లాటిన్ అమెరికా కంట్రీస్లో ఉన్న రిసోర్సెస్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చైనా ఎప్పటి నుండో ట్రై చేస్తుంది. వాళ్ళ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ కింద ఆ దేశాలకు అప్పులు ఇచ్చి లొంగ తీసుకోవాలి అనేది వాళ్ళ ప్లాన్. కానీ మన భారత్ తన సాఫ్ట్ డిప్లొమసీతో నమ్మకంతో అర్జెంటీనా మనసు గెలుచుకుంది. మన దేశం ఎవరిని ఎన్నడూ మోసం చేయని మార్కెట్ అని అర్జెంటీనాకు బాగా తెలుసు. మరోపక్క మిడిల్ ఈస్ట్ మీద భారత్ ఇంత త్వరగా డిపెండెన్సీ ఎలా తగ్గించుకుందో చూసి అమెరికా షాక్ అవుతుంది. ఇరాన్ వార్ వల్ల గల్ఫ్ కంట్రీస్ నుండి గ్యాస్ రాకపోతే మన వాళ్ళు వెళ్ళి అమెరికా ముందు హెల్ప్ అడుగుతారని, అప్పుడు వాళ్ళ గ్యాస్ని మనకు ఎక్కువ రేటుకు అమ్మొచ్చు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ అర్జెంటీనాతో డీల్ సెట్ చేసుకోవడం ద్వారా తన సొంత దారి తనే ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలిసిన న్యూ ఏజ్ భారత్ ఇది అని ప్రూవ్ చేసుకుంది. ఇది కేవలం బిజినెస్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్లో మన దేశాన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లిన స్ట్రాటజిక్ విక్టరీ. మన ఎనర్జీ పాలసీలో తీసుకొస్తున్న ఈ చేంజ్ రాబోయే చాలా ఏళ్ల పాటు ఒక గేమ్ చేంజర్గా నిలిచిపోతుంది. మనం కేవలం ఖతార్ లేదా యుఏఈ మీదే డిపెండ్ అవ్వట్లేదు. అర్జెంటీనా నుండి గ్యాస్ రాకతో అట్లాంటిక్ ఓషన్ మీదుగా మనకు ఒక సేఫ్ రూట్ దొరికినట్టే. రేపు ఇరాన్ వల్ల హార్మోజ్ స్ట్రైట్ బ్లాక్ అయిపోయినా మనకు అర్జెంటీనా ఆప్షన్ ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. అసలు ప్రాబ్లం రాకముందే మన బ్యాకప్ ప్లాన్ రెడీ చేసుకోవడమే మన గవర్నమెంట్ విజన్కు నిదర్శనం. సరైన టైంలో మనం కోఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నామని అంబాసిడర్ చెప్పిన మాటలు వింటే ఫ్యూచర్లో ఈ పార్ట్నర్షిప్ ఎనర్జీ సెక్టార్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని అర్థమవుతుంది. అయితే ఈ జర్నీ అంత ఈజీగా ఉంటుందా అంటే అస్సలు కాదు. అర్జెంటీనా నుండి గ్యాస్ తీసుకురావడం అనేది లాజిస్టికల్గా చాలా పెద్ద టాస్క్. దీనికి పెద్ద పెద్ద ఎల్ఎన్జీ టెర్మినల్స్, స్పెషల్ షిప్స్ కావాలి. కానీ మన వాళ్ళు ఈ ఛాలెంజ్కు రెడీ అవుతున్నారు. మన గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీలు కలిసి ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అర్జెంటీనా మనకు కేవలం గ్యాస్ మాత్రమే కాదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన లిథియం లాంటి మినరల్స్ విషయంలో కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల కోసం లిథియం ఎంత అవసరమో మనకు తెలుసు. అర్జెంటీనాలో లిథియం రిజర్వ్స్ కూడా చాలా ఎక్కువ. అంటే మన దేశ జనాలకు ఫుడ్ సెక్యూరిటీ, ఫ్యాక్టరీలకు కావలసిన రా మెటీరియల్స్ అన్నీ ఇప్పుడు సెక్యూర్ అయిపోయాయి. ఈ న్యూస్ వినగానే ఎప్పుడెప్పుడు మన ఎకానమీ డౌన్ అవుతుందా అని వెయిట్ చేసిన వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. అర్జెంటీనా నుండి వచ్చిన ఈ సపోర్ట్ మన దేశానికి దొరికిన ఒక పెద్ద అడ్వాంటేజ్. ఒక్కసారి ఊహించండి, మన చుట్టుపక్కల దేశాలు పవర్ కోసం, గ్యాస్ కోసం నానా కష్టాలు పడుతుంటే మన భారత్ మాత్రం తన సప్లైని మరింత స్ట్రాంగ్ చేసుకుంటుంది. తన ఫారిన్ పాలసీకి ఇది మామూలు సక్సెస్ కాదు, మన ఎనర్జీ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టిన సంవత్సరంగా ఈ ఇయర్ హిస్టరీలో మిగిలిపోతుంది. ఇరాన్ వార్ ప్రపంచాన్ని భయపెట్టినా మనకు మాత్రం ఒక కొత్త ఆపర్చునిటీ ఇచ్చింది. అర్జెంటీనా అంబాసిడర్ మన ఎనర్జీ పాలసీ చాలా పాజిటివ్గా, కరెక్ట్ ట్రాక్లో వెళ్తుందని క్లియర్గా చెప్పారు. మన దేశానికి ఇక ఆప్షన్స్కి కొదవే లేదు అని ప్రపంచానికి ఇచ్చిన ఒక గట్టి వార్నింగ్ ఇది. మనం కేవలం బయ్యర్స్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం మనతో కలిసి వర్క్ చేయాలనుకునే రేంజ్ ఉన్న పార్ట్నర్స్ మనం. మన సక్సెస్ వెనుక ఉన్న మరో రీజన్ ఏంటంటే గ్లోబల్ సౌత్ లీడర్షిప్. వెస్ట్రన్ కంట్రీస్ ప్రెషర్కు తలొగ్గని దేశాలకు ఇప్పుడు మన భారత్ ఒక పెద్ద వాయిస్లా మారింది. అర్జెంటీనా లాంటి దేశాలు మనల్ని ఒక లీడర్లా ఫీల్ అవుతున్నాయి. అందుకే ఎలాంటి కండిషన్స్ లేకుండా క్రైసిస్ టైంలో వాళ్ళ సపోర్ట్ మనకు ఇచ్చాయి. ఒక్కసారి ఆలోచించండి, ఖతార్ మీద మనం డిపెండెన్సీ తగ్గించుకున్నామంటే ఇక వాళ్ళు పెట్టే ఇల్లాజికల్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వైపు వేసిన ఒక పెద్ద స్టెప్. అర్జెంటీనాలో గ్యాస్ రిజర్వ్స్ ఎంత భారీగా ఉన్నాయంటే అక్కడ నుండి మనకు రెగ్యులర్గా సప్లై స్టార్ట్ అయితే వచ్చే 50 ఏళ్ల వరకు మనం ఇంకో కంట్రీ వైపు చూడాల్సిన పనే లేదు. ఎక్కడ చూసినా టెన్షన్స్ ఉన్న ఈ వార్ వాతావరణంలో
మన రెండు దేశాల మధ్య ఈ బాండింగ్ చాలా స్పెషల్గా మారింది. మన దేశం ఫాలో అయ్యే న్యూట్రల్ పాలసీ వల్ల మనం ఒంటరవుతామని కామెంట్ చేసిన వాళ్లకు ఇది ఒక గట్టి కౌంటర్. ఫ్యాక్ట్ ఏంటంటే మన బిహేవియర్, మన పాలసీ వల్లే ప్రపంచం నలుమూలల నుండి మనకు సపోర్ట్ దొరుకుతుంది. మనం రష్యా నుండేమో డిస్కౌంట్ రేటుకి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు అర్జెంటీనా నుండి గ్యాస్ రిజర్వ్స్ యాక్సెస్ చేయబోతున్నాం. ఫైనల్గా చెప్పాలంటే అర్జెంటీనా రూపంలో ఎలాంటి ప్రెషర్నైనా తట్టుకుని నిలబడే ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ మనకు దొరికాడు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఈ ట్రస్ట్ అనేది చాలా వాల్యుబుల్. మన భారత్ ఆ ట్రస్ట్ను సంపాదించుకుంది కాబట్టే ఈరోజు మనం బెస్ట్ రిజల్ట్స్ చూస్తున్నాం. అర్జెంటీనా అంబాసిడర్ మాటల్లోని రెస్పెక్ట్ మన దేశం రేంజ్ ఎంతలా పెరుగుతుందో చూపిస్తుంది. ఇరాన్ వార్ మధ్యలో మన దేశం వేసిన ఈ స్టెప్ మనం ఇకపై ఎవ్వరికీ భయపడేది లేదు అని ప్రూవ్ చేస్తుంది. మనం మన టర్మ్స్ ప్రకారమే బిజినెస్ చేస్తాం, మన కండిషన్స్ మీదే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తాం. అర్జెంటీనా మనకు ఇచ్చిన వాల్యూ, కోఆపరేషన్ చూస్తే మన దేశం ఇమేజ్ ఇప్పుడు పీక్స్లో ఉందని అర్థమవుతుంది. గ్లోబల్ లెవెల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన భారతదేశం గ్రోత్ మాత్రం ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ప్రాబ్లమ్స్లో నుంచి కూడా ఆపర్చునిటీస్ ఎలా వెతుక్కోవాలో తెలిసిన మోడర్న్ భారత్ ఇది. అర్జెంటీనాతో కుదిరిన ఈ డీల్ జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే. ప్రపంచాన్ని సర్ప్రైజ్ చేసే ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఇంకా చాలా రాబోతున్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.